నిజామాబాద్ జిల్లా దానోర మండలం పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. స్కూల్ ఆవరణలో సోమవారం మధ్యాహ్నం వరండాలో చివరి వరుసలో కూర్చున్న 1వ తరగతి బాలుడిని ఓ పాము కాటు వేసింది. వెంటనే అప్రమత్తమైన పాఠశాల ఉపాధ్యాయుడు క్షణంలో స్పందించి బాలుడి ప్రాణాలు కాపాడారు. వివరాల్లోకి వెళ్తే స్కూల్ వరండాలో కూర్చున్న 1వ తరగతి విద్యార్థిని మామిడి యశ్వంత్ను పాము కాటు వేసింది. ఉపాధ్యాయుడు గుమ్మడి సురేష్ వెంటనే బాలుడికి ప్రథమ చికిత్స చేశారు. పాము కాటేసిన భాగంలో నోటితో విషాన్ని లాగి ప్రథమ చికిత్స చేసి కట్టుకట్టారు. అనంతరం విద్యార్థి తల్లిదండ్రులు సంతోష్, సుజాతలకు సమాచారం అందించడంతో వారు పాఠశాలకు చేరుకున్నారు. బాలుడు యశ్వంత్ను హెచ్ఎం హనుమంతులు బాలుడి తల్లిదండ్రులు ద్విచక్ర వాహనంపై హూటాహూటిన బెంపూర్ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే అక్కడ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో సమీపంలో ఉన్న రిమ్స్ ఆసుపత్రికి వెళ్లాలని ఆరోగ్య కేంద్ర సిబ్బంది సూచించారు. సమయానికి అంబులెన్స్ కూడా లేకపోవడంతో ద్విచక్ర వాహనంపై బాలుని ఆదిలాబాద్కు తీసుకొచ్చారు. అక్కడ ఓ ప్రైవేట్ ఆసుపత్రికి చేర్చి చికిత్స అందించారు. వైద్యులు హుటాహుటిన చికిత్స ప్రారంభించడంతో బాలుడికి ప్రాణాపాయం తప్పింది.